హైదరాబాద్ కుల్సుంపురాలోని జిమ్ముల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యువకులు శరీరాకృతి కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మాత్రలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై స్టెరాయిడ్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిమ్ యజమానులు ట్రైనర్లకు వార్నింగ్ ఇచ్చారు. అటు స్టెరాయిడ్తో కలిగే దుష్పరిణామాలపై యువకులకు అవగాహన కల్పించారు. పర్మిటెడ్ కాదు, ఒకసారి డ్రగ్ ఇన్స్పెక్టర్ తీసుకుంటాం. ठीक है, ये एल-कार्निट है सर, फैट लॉस के लिए सप्लीमेंट्स है सर। वहाँ पर एथिबोली पे शॉप है, उनका सेल है, तो मैंने बेचने के लिए नहीं है, ये यूज के लिए। तुम यूज कर रहे हैं ये पूरा? अभी नहीं, ये बच गया सर, यूज करते करते अभी तो यूज में भी नहीं। ये भी एंटी है। హైదరాబాద్ కుల్సుంపురాలోని జిమ్ముల్లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. యువకుల శరీరాకృతి కోసం స్టెరాయిడ్ ఇంజెక్షన్లు మాత్రలు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఇకపై స్టెరాయిడ్లు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిమ్ యజమానులు ట్రైనర్లకు వార్నింగ్ ఇచ్చారు. అటు స్టెరాయిడ్తో కలిగే దుష్పరిణామాలపై యువకులకు అవగాహన కల్పించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హారిక అందిస్తారు. హారిక, ఈ తనిఖీల సందర్భంగా ఏం చెప్తున్నారు పోలీసులు? జిమ్ముల్లో అలాగే తనిఖీలు రెగ్యులర్గా ఉంటాయంటున్నారు, ఏం చెప్తున్నారు మొత్తంగా? ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము నవీన్, ఈ శరీరాకృతి కోసం జిమ్ముల్లోకి జిమ్లోకి వెళ్ళిన తరువాత అక్కడ వాళ్ళు ఇచ్చిన అంటే ట్రైనర్స్ కావచ్చు, లేకపోతే జిమ్ములో ఉన్న నిర్వాహకులు కావచ్చు, ఇచ్చిన స్టెరాయిడ్స్ అదేవిధంగా ప్రోటీన్ షేక్స్ అని చెప్పేసి అవి కాలం చెల్లినవి కొన్ని ఇవ్వడం, పైగా స్టెరాయిడ్స్ వాడడం నిషిద్ధమైనప్పటికీ కూడా వాటిని కూడా వాడడంతో దాదాపు చాలామంది ఇక్కడ మనం రీసెంట్గా చూసుకున్నా కూడా యువకులు ఈ మోజులో పడి చాలామంది సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం ఈ ఘటనలు ఎక్కువైపోయాయనే చెప్పుకోవాలి. అయితే ఈ మధ్య దీనికి సంబంధించి ఇటు కుల్సుంపురా, గుడిమల్కాపూర్, టప్పచబుత్రా ఇదే కాకుండా ఈ రోజు మాత్రమే ఇక్కడ ఈ జిమ్ముల్లో, ప్రధాన జిమ్ముల్లో, అదేవిధంగా చిన్న చిన్న జిమ్ముల్లో పూర్తిగా తనిఖీలు అయితే చేపట్టారు పోలీసులు. అయితే ముఖ్యంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ స్టెరాయిడ్స్ ఇచ్చిన ట్రైనర్స్కి కావచ్చు, లేకపోతే జిమ్ముల నిర్వాహకులకు కావచ్చు కఠినంగా శిక్షలు ఉంటాయి అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చారు. అయితే చిన్న చిన్న జిమ్ముల్లో చూడొచ్చు మనము ఈ స్టెరాయిడ్స్ తీసుకొని అంటే దాదాపు 3-4 నెలల్లోనే ఈ బాడీని పెంచేయాలి, ఒక షేప్ రావాలి అని చెప్పేసి ఆ మోజులో పడిన యువకులకు మాత్రం ఇది ఖచ్చితంగా హెచ్చరిక అనే చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇవి ఇక్కడితో ఆగవు. హైదరాబాద్లో మొత్తానికి ఎక్కడెక్కడైతే జిమ్లు ఉన్నాయో ఆ జిమ్ముల్లో ఖచ్చితంగా ఈ తనిఖీలు ఉంటాయి. ఒకవేళ ఇలాంటివి గుర్తిస్తే మాత్రం ఈ ప్రోటీన్ షేక్స్లో కావచ్చు, ఈ ఇంజెక్షన్స్ స్టెరాయిడ్స్ కావచ్చు, అందులో భాగంగా ఇంకా టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. అయితే వీటన్నింటికి సంబంధించి ఒకవేళ వీటిని మేము గుర్తిస్తే కఠిన శిక్షలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ పోలీసులు వార్నింగ్ అయితే ఇస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ హారిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.